హలో ఎవరీవన్, చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇవాళ వీడియో కాన్సెప్ట్ వచ్చేసి ఆన్సరింగ్ ఆల్ యువర్ ఎన్జిఎల్స్. మీరు పెట్టిన ప్రతి ఎన్జిఎల్కి నేను ఇవాళ ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై ఆర్ వాట్ ఈస్ ద రీజన్ యూ స్టార్టెడ్ యూట్యూబ్? నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రీజన్ వచ్చేసి బ్రో, ఇప్పటివరకు ఒక ఐడెంటిటీ అంటూ లేదు. యూట్యూబ్ లోకి వస్తే కనీసం ఒక ఐడెంటిటీ వస్తుందని నేను యూట్యూబ్ లోకి అయితే వచ్చాను. Coming to the next question, who is the first person to come for acting with you? నాతో ఫస్ట్ యాక్టింగ్ చేస్తా వచ్చింది మా ఫ్రెండ్ సూర్య బ్రో. ఎప్పుడైనా సరే నేను పిలిచిన వెంటనే వచ్చేవాడు యాక్టింగ్ అంటే. మీరు చూసినట్టయితే ఫస్ట్ వీడియోలో అతనే ఉంటాడు, సిరీస్ లో కూడా నా ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా అతనే చేస్తున్నాడు. సో సూర్య. నౌ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, బ్రో ఎందుకు వీడియోస్ లేట్ గా అప్లోడ్ చేస్తావు? చిన్న చిన్న వర్క్స్ వల్ల వీడియోస్ లేట్ అవుతాయి బ్రో. ఇక నుంచి ఖచ్చితంగా కన్సిస్టెంట్ గా చేస్తాను, మీకు స్పీడ్ గా అప్డేట్ అందిస్తూ ఉంటాను. కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, బ్రో బ్యాడ్ కామెంట్స్ మీద రివ్యూ ఏంటి? ఈ కామెంట్ బాగా నచ్చింది బ్రో. దీనికి ఆన్సర్ నాకన్నా మా అన్న ఇస్తాడు, ఒకసారి వినండి. నలుగురు కాదు, 40 మంది కాదు, 400 మంది నా గురించి ఏమనుకున్నా గానీ నాకు బొచ్చు బిఫోర్ అవ్వకూడదు. అర్థమైంది కదా బ్రో, అదే ఆన్సర్. అండ్ కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్, బ్రో వాట్ మోటివేట్స్ యూ టు కీప్ క్రియేటింగ్ కంటెంట్? నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రో. దానివల్ల నేను ఎంత దూరం వరకు వచ్చాను, ఇంకా యూట్యూబ్ లో అడుగుపెట్టింది కూడా నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఖచ్చితంగా ఒకరోజు సక్సెస్ అవుతానని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను అడుగుపెట్టాను. లేకపోతే అసలు నాకు యూట్యూబ్ చేయాలన్న థాట్ కూడా రాలేదు. సో వచ్చింది అంటే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్లే. కమింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్, బ్రో నిన్ను ఎవరైనా బయట గుర్తుపట్టారా? ఒకవేళ గుర్తుపడితే నీ రియాక్షన్ ఏంటి? వాళ్ళు నిన్ను ఏం అడిగారు? స్పెషల్ గా గుర్తుపట్టిన వాళ్ళు అంటే ఎవరు లేరు బ్రో. కాకపోతే మా స్కూల్లో చాలా మంది గుర్తుపట్టారు, చాలా మంది వీడియోస్ బాగా చేస్తున్నావు అని అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కమింగ్ టు ద సెవెంత్ క్వశ్చన్, బ్రో మీరు స్టార్టింగ్ లోనే ఎందుకు సిరీస్ స్టార్ట్ చేశారు, నార్మల్ వీడియోస్ ఎందుకు పెట్టలేదు? నేను యూట్యూబ్ లోకి వచ్చే ముందే అనుకున్నాను బ్రో, ఆల్రెడీ మీకు స్టార్టింగ్ సిరీస్ పెడితే మీకు నచ్చుతుందేమో అని. సో అదైతే బాగానే క్లిక్ అయింది. ఇంకా 3.2K ఫాలోవర్స్ కూడా వచ్చారు ఇన్స్టాలో. ఇంకా యూట్యూబ్ లో మనకి 100 సబ్స్క్రైబర్స్ కూడా దాటేశారు. సిరీస్ బాగుంటది అనుకొని నేను చేశాను. ఒకవేళ కావాలంటే మీకు మధ్య మధ్యలో కామెడీ రీల్స్ ఇంకా డాన్స్ రీల్స్ అట్లాంటివి పెడతా ఉంటాను. అండ్ కమింగ్ టు ద 8th క్వశ్చన్, రుద్రాంగ సిరీస్ ఎప్పుడు అయింది బ్రో? ఖచ్చితంగా జూన్ ఫస్ట్ వీక్ లో రుద్రాంగ సిరీస్ అయితే అయిపోతుంది బ్రో. దాని తర్వాత నుంచి ఇంకా మంచి కంటెంట్ అందిస్తూ ఉంటాను. అండ్ కమింగ్ టు ద 9th క్వశ్చన్, మీ నెక్స్ట్ సిరీస్ ఏంటిది బ్రో? నెక్స్ట్ సిరీస్ వచ్చేసి క్రికెట్ మీద తెద్దామని అనుకుంటున్నాను. ఎంతమందికి ఐడియా నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. కమింగ్ టు ద 10th క్వశ్చన్ అండ్ ది లాస్ట్ క్వశ్చన్, బ్రో నీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ చేశారా లేదా వద్దు అని చెప్పారా? మా ఫ్యామిలీ వద్దు అని చెప్పలేదు, అట్లా అని చేయమని చెప్పలేదు బ్రో. ఇది నా ఇంట్రెస్ట్ తో నేను చేస్తున్నాను. అండ్ ఇవాళ వీడియో అయితే ఏంటి, రేపటి నుంచి మీకు మళ్ళీ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. రుద్రాంగ సిరీస్ ఎంత స్పీడ్ గా అయితే అంత స్పీడ్ గా అవగొట్టేస్తాను. ఇంకా మధ్య మధ్యలో కొన్ని కామెడీ రీల్స్ కూడా వస్తా ఉంటాయి, అవి కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.